వందే వన్యం విధిశివమహేంద్రాదిబృందారకేంద్రైః వ్యక్తం వ్యాప్తం స్వగుణగణతో దేశతః కాలతశ్చ धूतावद्यं सुखचितिमयैर्मङ्गलैर्युक्तमङ्गैः सानाथ्यन्नो विदधविकं ब्रह्मनारायणाख्यम् भूषारत्नं भुवनवलयस्याखिलाश्चर्यरत्नं लीलारत्नं जलधिदुहितुर्देवतामौलिरत्नं चिन्तारत्नं जगति भजतां सत्सरोजद्युरत्नं कौसल्याया लसतु मम हृन्मण्डले पुत्ररत्नम् महाव्याकरणाम्भोधिमन्तमानसमन्दरं कवयन्तं रामकीर्त्या हनूमन्तमुपास्महे मुख्यप्राणाय भीमाय नमो यस्य भुजान्तरं नानावीरसुवर्णानां निकषाश्मायितं बभौ स्वान्तस्थानन्तशय्याय पूर्णज्ञानरसार्णवे उत्तुङ्गवाक्तरङ्गाय मध्वदुग्धाब्धये नमः सूक्तिरत्नाकरे रम्ये मूलरामायणार्णवे विहरन्तो मह्यं सह प्रीयन्तां गुरवो मम वाल्मीकिर्गौः पुनीयान्नो महीधरपदाश्रया यद्दुग्धमुपजीवन्ति कवयस्तरणका इव नमोऽस्तु चित्रैः पदैश्च गम्भीरैः वाक्यैर्मानैः खण्डितैः गुरुभावं व्यञ्जयन्ति भाति श्रीजयतीर्थवाक् नवमी न्यायसुधादिगद्ये मुनीन् श्रीपादराट्सन्मणिं व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवाराम्निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसत्यानपान् सत्याभिनवयो वेदवेत्ता गुर्वर्पिता किलः सत्याधीशो वतमां निर्जिता शेषमायुभुत सत्यधीरकराब्जोत्तः ज्ञानवैराग्यसागरः सत्यज्ञानाख्यतरणिः स्वान्तध्वान्तं निकृन्ततु विद्यायां विबुधाचार्यं वेदज्ञानाभ्यचन्द्रं दुर्मतध्वान्तमार्ताण्डं सत्यध्यानमुनिं भजे सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधारतान् शास्त्रेषु पारदृष्टानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे विद्यापीठविधातारं विद्यावारिचन्द्रं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम् आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः श्रीगुरुभ्यो नमः हरि ओं రామలక్ష్మణులిద్దరూ కూడా విశ్వామిత్రుల ఆదేశానుసారంగా యజ్ఞ రక్షణకై బయలుదేరారు. మధ్యలో అనేక విధమైనటువంటి స్థల విశేషముల గురించి శ్రీరామచంద్రుడు ప్రశ్నించాడు. దానికి అనుగుణంగా విశ్వామిత్రుల వారు చెబుతూ ఒక ఘోరమైనటువంటి అరణ్యానికి వచ్చారు. ఆ అరణ్యంలో శ్రీరామచంద్రుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు, ఏమిటి అరణ్య విశేషం అంటే అది తాటక నివసించేటువంటి అరణ్యము అని చెప్పేసి, ఆ తాటక ఎవరు అన్నటువంటి వృత్తాంతాన్ని చెప్పి తాటక సంహారాన్ని కూడా చేయమని విశ్వామిత్రులు ఆదేశిస్తారు. దానికి అనుగుణంగా భగవంతుడు తాను తాటకను సంహారం చేశాడు అన్నటువంటి అంశాన్ని నిన్నటి రోజున తెలుసుకుంది. శ్రీ గురుభ్యో నమః. అథ తామ్రజనీముష్య విశ్వామిత్రో మహాయశాః ప్రశస్య రాఘవం వాక్యమువాచ మధురాక్షరం. ఆ రాత్రిని విశ్వామిత్రుల సహితంగా వారు ఆ అరణ్యంలోనే గడిపి మరుసటి రోజు ఉదయం బయలుదేరుతూ ఉన్నారు. అప్పుడు విశ్వామిత్రుల వారు ఒక మాటను చెబుతారు. పరితుష్టోస్మి భద్రంతే రాజపుత్ర మహాయశః ప్రీత్యా పరమయా యుక్తో దదామ్యస్త్రాణి సర్వశః. నీవు యజ్ఞాన్ని రక్షించినటువంటి ఈ తాటక సంహారాన్ని చేసినటువంటి విశేషం ఏదైతే ఉన్నదో అది నాకు చాలా సంతోషం కలిగింది. నేను నీకు విశిష్టమైనటువంటి అస్త్రములను ప్రదానం చేస్తాను అని చెప్పేసి సుమారు సంఖ్యలో అస్త్రములను ఉపదేశం చేస్తూ వెళతారు విశ్వామిత్రుల వారు. వాటి పేర్లను మాత్రమే ఇక్కడ చెబుతారు. చాలా విశిష్టమైనటువంటి నామములు, ఆ పేర్లు ఆ అస్త్రములకు ఉన్నాయి. అటువంటి దివ్యాస్త్రములను అన్నిటినీ కూడా విశ్వామిత్రుల వారు ఉపదేశం చేస్తూ వెళతారు. ఏమిటవి
అది కూడా ప్రీత్యాపరమయాయుక్త, చాలా సంతోషించి విశ్వామిత్రుల వారు ఇచ్చారు. రామచంద్రుడు ప్రార్థించలేదు, రామచంద్రుడు అడగలేదు, కానీ విశ్వామిత్రుల వారు మాత్రం దాన్ని అనుగ్రహించారు. ఏమిటది? దాని విశిష్టత ఏమిటి? దేవాసుర గణాన్వాపి సగంధర్వ ఉరగానపి యైరమిత్రాన్ ప్రసహ్యాజో వశీకృత్య విజేష్యసి. దేవాసుర గణములను, గంధర్వులను, శత్రువులను, రాక్షసులను అందరినీ కూడా నీ వశంలో ఉంచుకొని యుద్ధంలో నీవు వారిని జయించగలవు. అటువంటి దివ్యాస్త్రములను నేను నీకు ఉపదేశిస్తాను. ఏంటవి? దండచక్రం, ధర్మచక్రం, కాలచక్రం, విష్ణు చక్రం, ఐంద్రం, అత్యుగ్రమైనటువంటి ఐంద్రాస్త్రం, ఇంద్రదేవతాకమైనటువంటి విష్ణుదేవతాకమైనటువంటి అస్త్రములు, వజ్రాస్త్రాన్ని, అదేవిధంగా శైవం, శివదేవతాకమైనటువంటిది, శూలవర అని పేరు, బ్రహ్మశిరస్సు అనేటువంటి దివ్యాస్త్రాన్ని, ఐశీకం అని పేరు, బ్రహ్మాస్త్రాన్ని కూడా బ్రాహ్మమస్త్రం అనుత్తమం, అదేవిధంగా మోదకి, శిఖరి, ధర్మపాశం, కాలపాశం, వారుణాస్త్రం, వరుణపాశం అని కూడా దానికి పేరు, పైనాకమస్త్రం, పినాక దేవతాకమైనటువంటి మరొక అస్త్రం, నారాయణాస్త్రం, ఆగ్నేయాస్త్రం, వాయవ్యాస్త్రం, హయశిరస్సు అనేటువంటి అస్త్రం, క్రౌంచమస్త్రం, అదేవిధంగా శక్తిద్వయం అని పేరు, అస్త్రానికే పేరు శక్తి అన్నటువంటిది, కంకాలం, ముసలం, ఘోరం, కాపాలం, రాక్షసుల విశేషమైనటువంటి నాశానికి, అర్థాత్ రాక్షసులను సంహరించడానికి కొరకే మరొక రెండు అస్త్రాలు, వైద్యాధరం, నందనం అని పేరు గల అస్త్రాలు. ఒక అధ్యాయం పూర్తిగా అస్త్రముల గురించే చెబుతారు. గాంధర్వం అస్త్రం ప్రస్వాపన ప్రశమనే, ఆ అస్త్రములను వదిలిపెడితే వారికి మోహితులవుతారు, నిద్ర వచ్చేస్తుంది. మళ్ళీ ఆ ప్రస్వాపన నుండి ప్రశమన, దాన్ని ఉపశమనం చేసేటువంటి అస్త్రం సౌరాస్త్రం, సూర్యదేవతాకమైనటువంటిది, వర్షణం శోషణం చేయవ, వర్షం వచ్చేట్టుగా, ఆ వారుణాస్త్రాన్ని ప్రయోగిస్తే దాన్ని ఎండిపోయేట్టుగా, శోషణం చేయవ, సంతాపన విలాపని, ఈ విధమైనటువంటి దివ్యాస్త్రములను ఇంకా చాలా ఉన్నాయి. సత్యమస్త్రం మహాబాహో, సౌరం తేజ ప్రభావం, పరతేజోపకర్షణం, తమకు తేజస్సు ఉంటుంది, పరుల తేజస్సును అపకర్షణ చేసేస్తారు. సౌమ్యాస్త్రం శిశిరం నామ త్వాష్ట్రమస్త్రం చ దారుణం, గ్రహాణ పరమోదారాం క్షిప్రమేవ నృపాత్మజ. చేతిలో నీళ్లు ధారణ చేసుకొని దానికి విధానం ఏదైతే ఉన్నదో అదే విధానంలోనే శ్రీరామచంద్రుడు దాన్ని స్వీకరిస్తాడు. సర్వం సంగ్రహణం ఏషాం దేవతైరపి దుర్లభం, దేవతలకు కూడా ఇది దుర్లభమైనటువంటి అస్త్రములు. తాన్యస్త్రాణి తదా విప్రో రాఘవాయ న్యవేదయత్. జపతస్తు మునేస్తస్య విశ్వామిత్రస్య దీపతః. ఆ మంత్రాలను విశ్వామిత్రుల వారు చెబుతూ వెళ్ళారు. దాన్ని ఉపతస్తురు మహారహాణి సర్వాణ్యస్త్రాణి రాఘవం ఉపదేశించిన వెంటనే శ్రీరామచంద్రుడు ఎప్పుడైతే ఆ అస్త్రములను తాను స్వయంగా తాను చెప్పాడో, ఆ మంత్రములను ఉచ్చరించిన వెంటనే దేవతలందరూ కూడా వచ్చారు. నిన్న నేను ఆచార్యుల వారి, మధ్వాచార్యుల వారి నిర్ణయానుసారంగా చెప్పాను. ఆ బ్రహ్మాది దేవతలు స్వరూపంతో ప్రకటమై స్వామి మేము మీకు కింకర్లము అని చెప్పారు. అదే మాటనే ఇక్కడ వాల్మీకి రామాయణం కూడా చెబుతుంది. ఇమే స్మ పరమోదారాః కింకరాస్తవ రాఘవా, మేం మీకు కింకరులము. అందువల్ల యద్యదిచ్చసి భద్రంతే తత్సర్వం కరవామవై, నువ్వు ఏది ఆదేశిస్తే మేము దాన్ని చేస్తాము అన్నటువంటి అస్త్రాభిమాని దేవతలందరూ కూడా వచ్చి శ్రీరామచంద్రుడికి నమస్కరించి ప్రార్థన చేస్తారు. ప్రతిగృహ్య చ కాకుస్తః సమాలభ్య చ పాణినా మనసామే భవిష్యద్వం ఇది తాన్ అభ్యచోదయత. నేను ఎప్పుడు పిలుస్తానో అప్పుడు మీరు వచ్చి ఈ కార్యాన్ని చెయ్యాలి అని భగవంతుడు ఆదేశించాడు. ఆ ఆదేశానికి అనుగుణంగా వారందరూ కూడా ఆ కార్యాన్ని చేస్తూ వెళతారు.
తతః ప్రీతమనారామో విశ్వామిత్రం మహామునిం అభివాద్య మహాతేజ గమనాయ ఉపచక్రమే. విశ్వామిత్రుల వారికి నమస్కరించి మళ్ళీ అక్కడి నుండి బయలుదేరుతూ ఉన్నాడు. అస్త్ర సంగ్రహణం అంతా అయిన తర్వాత ఇంకా విశ్వామిత్రుల వారికి మనస్సుకు ఇంకా ఏదో రామచంద్రుడికి నేను చెప్పాలి అని అనిపిస్తూ ఉన్నది. అప్పుడు భగవంతుడు శ్రీరామచంద్రుడు వీటి అస్త్రములలో ఒక విశిష్టమైనటువంటిది ఉన్నది. బాణం వేసిన తర్వాత బాణం వెళ్ళిపోతుంది, కానీ అస్త్రానికి ఒక శక్తి ఉంటుంది. అది ఉపక్రమం ఉపసంహారము అని. ఉపక్రమం అంటే మంత్రాన్ని జపించి వదిలిపెడితే అస్త్రం వెళ్ళి తన కార్యాన్ని చేస్తుంది. వద్దు అనుకున్నప్పుడు దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకునేటువంటి శక్తి ఏదైతే ఉన్నదో అది ఉపసంహారము అని. దాన్ని భగవంతుడు చెబుతాడు. గృహీతాస్త్రోస్మి భగవాన్ దురాదర్శ సురాసురై అస్త్రాణం త్వమహమిచ్చామి సంహారాన్ మునిపుంగవ. ఉపసంహారాన్ని కూడా మీరు చెప్పాలి అని ప్రార్థన చేశాడు శ్రీరామచంద్రుడు. సరే అని లోక వ్యవహారంతోనే భగవంతుడు ప్రార్థన చేయవలసినటువంటి అవసరం కూడా లేదు, కానీ ఇప్పుడు గురుస్థానంలో ఉన్నాను, అందువల్ల లోకరీతిని అనుసరించి భగవంతుడు ప్రార్థన చేస్తే అవశ్యంగా చెబుతాను అని ఆ ఉపసంహారాన్ని కూడా విశ్వామిత్రుల వారే ఉపదేశం చేస్తారు. తర్వాత సత్యవంత సత్యకీర్తి అన్నటువంటి మరికొన్ని అస్త్రాలను ఉపదేశం చేస్తారు. పద్మనాభ, మహానాభ, దుందునాభ, స్వనాభ, జ్యోతిష, కృషణ అన్నటువంటి యౌగంధర, వినిద్ర అన్నటువంటి అస్త్రాలను, కరవీరకరం, కామరూపం, కామరుచి, మోహం ఆవరణం తథా జృంభకం, సర్వనాభంచ, సంధాన వరుణౌ తథా వృషాశ్వతనయాన్ రామ భాస్వరాన్ కామరూపిణ. ఇవన్నీ కూడా వృషాశ్వ అన్నటువంటి వారి యొక్క సంతానం. ఈ అస్త్రాభిమాని దేవతలందరూ కూడా అర్చిమాలి, ధృతమాలి, వృత్తిమాన్, రుచిర, సౌమనస, విధూత, మకర, కరవీరకర, ఘన, ధాన్య, కామరూప, కామరుచి, మోహ, ఆవరణ, జృంభక, సర్వనాభ, సంధాన మొదలైనటువంటి అన్ని అస్త్రాలను కూడా ఉపదేశం చేస్తారు. రామం ప్రాంజలయో భూత్వా బ్రువన్ మదర భాషణ. ఆ అస్త్రాభిమాని దేవతలందరూ కూడా వచ్చి ప్రాంజలి, రెండు చేతులను జోడించి భగవంతుడికి నమస్కరించి ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు వచ్చి మేము ఉపదేశాన్ని చేస్తాము, మేము కార్యాన్ని చేస్తాము అని చెప్పేసి చెబుతారు. ఈ విధంగా వెళుతూ ఉన్నప్పుడు గచ్చన్నేవాత మధురం శ్లక్షణం వచనమబ్రవీత్ కిన్వేతన్ మేఘ సంకాశం పర్వతస్య అవిదూరత. సమీపంలో ఒక పర్వతం కనిపిస్తూ ఉన్నది. దానికి మేఘం అడ్డుకున్నట్టుగా, మేఘమంతా ఆవృతమైతే ఏ విధంగానో ఆ విధంగా వృక్షషండం ఇవాభాతి, వృక్ష సమూహం వలె కనిపిస్తూ ఉన్నది. నాకు చాలా సంతోషం కలుగుతూ ఉన్నది. అనేక మృగాలన్నీ కూడా ఉన్నాయి, మనోహరంగా కూడా ఉన్నది. అటువంటి నానా ప్రకారమైనటువంటి వృక్షజాతులన్నీ కూడా ఉన్నాయి. ఏమిటిది? కస్యాశ్రమ పదం తుదం. ఈ ఆశ్రమం ఏమిటి? ఇది ఇక్కడ ఏ పాపాత్ములు వస్తారు? బ్రహ్మజ్ఞ దుష్టచారిణ తవ యజ్ఞస్య విఘ్నాయ దురాత్మానో మహామునే. మీ యజ్ఞాన్ని విఘ్నం చేయడానికి ఎవరైతే వస్తారో వారిని మీరు ఆదేశిస్తే మేము సంహారం చేస్తాము. ఈ దేశ విశేషం ఏమిటి? ఎక్కడ మీ యజ్ఞం జరుగుతుంది? మీ ఆశ్రమం ఏమిటి అని అంతా అడిగిన తర్వాత విశ్వామిత్రుల వారు చెబుతారు. ఇహ రామ మహాబాహో విష్ణుర్దేవవర ప్రభు వర్షాణి సుబహూనీహ తథా యుగశతాని చ తపశ్చరణ యోగార్థం ఉవాస సుమహాతపాహ. సాక్షాత్తు భగవంతుడే, శ్రీ మహావిష్ణువే ఇక్కడ ఒక రూపంతో తాను లోకానికి తెలియపరచడానికి తపస్సు చేశాడు. ఎన్నో వేల సంవత్సరాలు ఇక్కడే ఉన్నాడు. ఏష పూర్వాశ్రమో రామ వామనస్య మహాత్మనః. భగవంతుడు ఏ రూపంతో తాను తపస్సు చేశాడు అంటే దానికి చెబుతారు, ఇది వామన రూపంతో తపస్సు చేసినటువంటి ప్రదేశము. ఇదే సిద్ధాశ్రమము అని పేరు. ఇదే సిద్ధాశ్రమంలోనే విశ్వామిత్రుల వారు యజ్ఞం చేయాలి. అటువంటి సిద్ధాశ్రమానికి పిలుచుకొని వెళుతూ ఉన్నారు. సిద్ధాశ్రమ ఇతి ఖ్యాతః సిద్ధోహ్యత్ర మహాతపాః. ఎంతో మంది
ఇక్కడ సిద్ధిని పొందినటువంటి ఆశ్రమం ఇది. భగవంతుడు ఇక్కడ తపస్సు చేస్తూ ఉన్నాడు. ఏతస్మిన్ దానికి పూర్వ వృత్తాంతాన్ని చెబుతాను. వామన రూపి అయినటువంటి భగవంతుడు ఎందుకు వచ్చాడు అన్నటువంటి దాన్ని చెబుతాను అని చెప్పేసి, ఆ సందర్భంలో బలిచక్రవర్తి విశిష్టమైనటువంటి శక్తితో తమ గురువులైనటువంటి శుక్రాచార్యుల వారిచ్చినటువంటి బలంతో దేవతా గణాన్నంతా కూడా తాను యుద్ధంలో జయించి సేంద్రాశ్చ సమరుద్గణాన్ సకల దేవతా సమూహంతో కలిసి ఇంద్రుడు యుద్ధానికై వచ్చాడు. ఆ ఇంద్రుణ్ణి తాను జయించాడు బలిచక్రవర్తి. ఆ బలిచక్రవర్తి తాను రాజ్యాన్ని ముల్లోకాలకు తానే అధిపతి. అప్పుడు తాను యజ్ఞాన్ని చేయాలి అని చెప్పేసి సుమహాన్ అసురేంద్రో మహాబల బలేస్తు యజమానస్య దేవా సాగ్ని పురోగమా, అక్కడ యజ్ఞం జరుగుతూ ఉన్నది. ఆ సందర్భంలో దేవతలందరూ కూడా భగవంతుడి దగ్గర వచ్చి ప్రార్థన చేసుకున్నారు. బలిర్ వైరోచనిర్ విష్ణు యజతే యజ్ఞముత్తమం. ఈ వైరోచని తాను విరోచన కుమారుడైనటువంటి బలి యజ్ఞాన్ని చేస్తూ ఉన్నాడు. అసమాప్తే కృతౌ తస్మిన్ స్వకార్యం అభిపత్యత. ఇది సమాప్తి కాక ముందే, అంటే యజ్ఞ పరిసమాప్తి కాక ముందే ఎవరైనా వెళ్ళి అక్కడ తాము ఏదైనా కావాలి అని అడిగితే ఏ చైనం అభివర్తంతే యాచితార ఇతస్తత, వారు అడిగితే అవశ్యంగా అతడు ఇచ్చేస్తాడు, దేన్ని లేదు అని మాత్రం చెప్పడు. అందువల్ల నీవు దేవతా హితం కొరకు మాయా రూపాన్ని స్వీకరించి నీవు వెళ్ళాలి అని దేవతలందరూ కూడా ప్రార్థన చేసిన వెంటనే భగవంతుడు అభయాన్ని ఇస్తాడు. అదే సందర్భంలోనే కశ్యప తాను అతి విశిష్టమైనటువంటి తపస్సు చేస్తాడు అదితితో సహితంగా. అదితి కశ్యపులిద్దరూ తపస్సు చేస్తారు. వర్ష సహస్రకం, దివ్యం వర్ష సహస్రకం వ్రత సమాప్తి సందర్భంలో భగవంతుడు ప్రత్యక్షమై తపోమయం తపోరాశిం తపోమూర్తిం తపోధనం, తపస్సే శరీరంగా ఉన్నటువంటి తపోధనుడైనటువంటి ఆ కశ్యప ప్రజాపతికి ఏం కావాలి అని అడుగుతాడు. అప్పుడు కశ్యప ప్రజాపతి తాను చెబుతాడు, స్వామి, దేవతాహితం కొరకు నా కుమారుడైనటువంటి ఇంద్రుడికి రాజ్యం కొరకు ఆ ఇంద్రుడికి తమ్ముడిగా నీవు అవతరించాలి అని అదితి యందు నీవు ప్రాదుర్భూతుడవ్వాలి అని చెప్పేసి, పుత్రత్వం గచ్చ భగవన్ ఆదిత్యాం మమచానఘ భ్రాతా భవ యవీయాం స్వం శక్రస్య అసురసూదన. అదితి, నా భార్య అయినటువంటి అదితి యందు నీవు పుత్రుడిగా రావాలి, ఇంద్రుడికి సోదరుడిగా రావాలి అని చెప్పేసి శోకార్తులైనటువంటి దేవతలకు సహాయాన్ని చేయాలి అని ప్రార్థన చేస్తే సరే అని భగవంతుడు, వారి తపస్సు సిద్ధించింది కాబట్టి దీనికి సిద్ధాశ్రమము అని పేరు. అయం సిద్ధాశ్రమో నామ ప్రసాదాత్తే భవిష్యతి. నీ అనుగ్రహం వల్ల ఇది సిద్ధాశ్రమము అని ప్రసిద్ధి చెందని, ఇక్కడ ఎవరైనా ఏ కర్మలను చేసినా కూడా ఇది వారికి ఆ సిద్ధి కలగని. సిద్ధే కర్మణి దేవేశ ఉత్తిష్ట భగవన్నిత. తర్వాత భగవంతుడు వామన రూపంతో వచ్చాడు. తాను వెళ్ళి బలిచక్రవర్తిని 3 పాదాలను అడిగి సమగ్రమైనటువంటి తన రూపాన్ని చూపించి మళ్ళీ ఆ బలిచక్రవర్తి ద్వారా రాజ్యాన్ని స్వీకరించి ఇంద్రుడికి భగవంతుడు తాను ఇచ్చేస్తాడు. తేనైష పూర్వమాక్రాంత ఆశ్రమం శ్రవణాశన. అటువంటి అదితి మరియు కశ్యపులు సిద్ధిని పొందినటువంటి క్షేత్రం ఇది. ఏతం ఆశ్రమ మాయాంతి రాక్షస విఘ్నకారిణ. ఇక్కడే నేను మయాపి భక్త్యా తస్యేష వామనస్య ఉపభుజ్యతే. ఇదే ఆశ్రమంలోనే నేను కూడా అతి పవిత్రమైనటువంటి ఆశ్రమం ఇది. వామనుడు సాక్షాత్తు భగవంతుడు అవతరించినటువంటి పుణ్యభూమి. అటువంటి ఆశ్రమంలోనే నేను ఉన్నాను. ఇక్కడే యజ్ఞం చేయాలి అంటే రాక్షసులు విఘ్నాన్ని చేస్తూ ఉన్నారు. ఆత్రతే పురుషం వ్యాఘ్ర హంతవ్య దుష్టచారిణ. ఇక్కడే నీవు దుర్జనులైనటువంటి వారిని సంహారం చేయాలి.
అత గచ్చామహే రామ సిద్ధాశ్రమం అనుత్తమం అని చెబుతూ ఆ ఆశ్రమ విశేషాలను చెబుతూనే ఆశ్రమంలోకి ప్రవేశిస్తారు. అక్కడ వెళ్ళిన వెంటనే విశ్వామిత్రుల వారికి అందరూ అక్కడ ఉన్నటువంటి మునులందరూ కూడా స్వాగతాన్ని పలుకుతారు. తర్వాత వచ్చినటువంటి రామలక్ష్మణులకు కూడా తథైవ రాజపుత్రాభ్యాం అకుర్వన్ అతిథి క్రియాం, అతిథులుగా వచ్చారు కాబట్టి వారికి కూడా యథోచితమైనటువంటి గౌరవ ఆదరాలను చూపించి తర్వాత ఒక ముహూర్త కాలం వారు అక్కడే కూర్చుంటారు. తర్వాత శ్రీరామచంద్రుడు రెండు చేతులను జోడించి అద్యైవ దీక్షాం ప్రవిశ భద్రతే మునిపుంగవ సిద్ధాశ్రమోయం సిద్ధస్యాత్ సత్యమస్తు వచస్తవా. ఇవాళే దీక్షను స్వీకరించండి విశ్వామిత్రుల వారు, మీ మాటకు అనుగుణంగా ఇది సిద్ధాశ్రమం అనే ప్రసిద్ధి చెందని, మీ కార్యం కూడా ఇక్కడ సిద్ధించని అని చెప్పిన వెంటనే విశ్వామిత్రుల వారికి చాలా సంతోషం కలిగింది. వారు దీక్షను స్వీకరించారు. వారు ఆ కుమారులు కూడా రాత్రి అంతా కూడా అక్కడే గడిచి ఉదయకాలంలో ఇక వారు సంధ్యా కర్మలన్నింటినీ కూడా చేసుకొని అగ్నిహోత్రాదులను పూర్తి చేసుకొని యజ్ఞానికి సిద్ధమవుతూ ఉన్నారు. దేశే కాళీ చ వాక్యజ్ఞౌ అబ్రూతాం కౌశికం వచః. రామలక్ష్మణులు ఇద్దరు కలిసి విశ్వామిత్రుల వారి దగ్గరికి వెళ్ళి వారికి చెప్తున్నారు. ఏమని అంటే, భగవాన్ శ్రోతుమిచ్చావో యస్మిన్ కాలే నిశాచరౌ సంశిక్షణీయౌ తౌ బ్రహ్మన్ అతివర్తేత తక్షణం. మీరు చెప్పండి ఏ సందర్భంలో వాళ్ళు రావచ్చు, అప్పుడు ఆ సమయాన్ని సూచిస్తే మేము అవశ్యంగా ఆ దుష్ట నిగ్రహాన్ని చేస్తాము అన్న వెంటనే విశ్వామిత్రుల వారు అక్కడ ఉన్నటువంటి ఋషులందరూ కూడి వారికి అందరికీ చాలా సంతోషం కలిగింది. అవశ్యంగా మా యజ్ఞాన్ని నీవు పూర్తి చేయాలి అని చెప్పేసి చెబుతూ అద్య ప్రభృతి షడ్రాత్రం రక్షతాం రాఘవౌ యువాం. ఇవాల్టి నుండి ఆరంభించుకొని 6 రోజుల వరకు అఖండంగా యజ్ఞం జరుగుతుంది. ఆ 6 రోజులు మేము దీక్షలో ఉంటాం. మౌనిత్వం, మౌనంగానే ఉంటాం. మంత్రాలను తప్ప, యజ్ఞానికి సంబంధించింది తప్ప వేరే ఏ మాటలు మేము మాట్లాడం. అందువల్ల మీరు 6 రోజులు మీరు రక్షించాలి అని చెప్పిన వెంటనే అనిద్రౌ షడహోరాత్రం తపోవనమరక్షతాం. నిద్రారహితంగా 6 రోజులు అఖండంగా వారు యజ్ఞాన్ని రక్షిస్తారు. పగలు రాత్రి అని తేడా లేకుండా యజ్ఞ రక్షణకై దీక్షితులవుతారు ఇద్దరు కూడాను. వారు యజ్ఞంలో దీక్షితులైతే విశ్వామిత్రాది మహర్షులు, రామలక్ష్మణులు ఇద్దరు కూడా యజ్ఞ రక్షణకై దీక్షితులవుతారు. ఉపాసాంచక్రతుర్వీరౌ యత్తౌ పరమధన్వినౌ. విశేషంగా యజ్ఞ రక్షణకై సిద్ధులవుతారు. ధనుర్బాణాలను పట్టుకొని రరక్షతురు మణివరం విశ్వామిత్రమరిందమౌ. అథ కాలే గతే తస్మిన్ షష్ఠే అహని సమాగతే. 5 రోజుల వరకు పూర్తి అయింది యజ్ఞం. 6వ రోజు ఉదయం ప్రారంభమవుతూ ఉన్నది. యజ్ఞం ప్రారంభమవుతూ ఉన్నది. సౌమిత్రి అబ్రవీద్రామో యత్తో భవ సమాహిత. ఇదే చివరి రోజు, అందువల్ల పరిపూర్ణంగా జాగరూకంగా ఉండాలి, మేల్కొని ఉండాలి. ఏ క్షణంలో ఎక్కడి నుండైనా వస్తారు అని శ్రీరామచంద్రుడు లక్ష్మణుడికి చెబుతూ ఉన్నాడు. ప్రజజ్వాల తతో వీరి సోపాధ్యాయ పురోహిత సదర్భ చమసృక్కా ససమిత్ కుసుమోచ్చయ. ఆ విధంగా చెప్తూ ఉన్నారు. అక్కడ లోపల అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉన్నది. అందరి ముఖంలో తేజస్సు, ఎక్కడ చూసినా అగ్నిజ్వాలలు. అంత అద్భుతంగా ఆ యజ్ఞం ప్రవర్తితమవుతూ ఉన్నది. విశ్వామిత్రుల వారి ముఖంలో దివ్యమైనటువంటి తేజస్సు. విశ్వామిత్రేణ సహిత వేదిరి జజ్వాల సప్తిజ. ఋత్విజులు అందరితో కలిసి ఈ ఋత్విజుల ముఖంలో బ్రహ్మ తేజస్సు, అక్కడ అగ్ని యొక్క తేజస్సు అన్నీ కలిసి ప్రకాశవంతమైపోయింది సిద్ధాశ్రమం. మంత్ర వచ్చయథాన్యాయం యజ్ఞోసో సంప్రవర్తతే. మంత్రాలకు అనుగుణంగా వారు కర్మలన్నింటినీ కూడా చేస్తూ వెళుతూ ఉన్నారు. ఎక్కడ ఏ విధమైనటువంటి లోపదోషాలు లేవు. ఆ సందర్భంలో ఆకాశంలో ఘోరమైనటువంటి శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. వినిపిస్తూ ఉన్నప్పుడు ఆవార్య గగనం మేఘో యథా ప్రావృషి నిర్గత. వర్షకాలంలో మేఘమంతా ఆకాశమంతా కూడా వ్యాపించి ఏ విధంగా గర్జన చేస్తుందో ఆ విధంగా చేస్తూ ఉన్నప్పుడు
రాక్షసులు వచ్చారు. రాక్షసో అభ్యధావతాం మారీచశ్చ సుబాహుశ్చ తయోరనుచరాస్తత. మారీచ, సుబాహు మళ్ళీ వాళ్ళ అనుచరులందరూ కూడా వచ్చారు. వారు రుధిరౌగాన్ని, రక్తాన్ని వేస్తూ ఉన్నారు భూమి మీదికి. అది ఆ యజ్ఞవాటానికి కాస్త దూరంలో పడింది. చూస్తే ఎవరు కనిపించడం లేదు. తావాపతంతౌ సహసా సహసా విద్రుతో రామస్తావ్ అపశ్యత్తతో దివి. తావాపతంతౌ సహసా దృష్ట్వా రాజీవలోచనః. ఆ సుబాహు, మారీచ ఇద్దరు వచ్చినటువంటి దాన్ని చూసి లక్ష్మణుడికి చెప్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు, ఈ దుష్టులను నేను శిక్షిస్తాను అని చెప్పేసి మానవాస్త్రం అనేటువంటి దివ్యాస్త్రాన్ని వారి మీద ప్రయోగిస్తాడు. కరిష్యామిన సందేహో నోత్సహే హంతుమీదృశాన్. వీళ్లను సంహరించడం అన్నటువంటిది నాకు, ఈ మారీచుణ్ణి నేను సంహరించను, వీళ్లను సంహరించేటువంటి ఎందుకో నాకు మనస్సు రావటం లేదు, శిక్షిస్తాను అని ఇంతే భగవంతుడు చెబుతాడు. అదేవిధంగా మారీచుడిని సంహారం కూడా చెయ్యడు భగవంతుడు. ఎందువల్ల అంటే దానికి కారణాన్ని ఆచార్యుల వారు తాత్పర్య నిర్ణయంలో చెబుతారు. అదేమిటి అన్నటువంటి దాన్ని తెలుసుకుందాం. ఇత్యుక్త్వా వచనం రామశ్చాపం సంధాయ వేగవాన్ మానవం పరమోదానం అస్త్రం పరమభాస్వరం. మానవాస్త్రాన్ని స్వీకరించి దాన్ని భగవంతుడు తాను వదిలిపెట్టాడు. చిక్షేప పరమకృద్ధో మారీచోరసి రాఘవ. మారీచుడి యొక్క ఉరోభాగంలో, హృదయ భాగంలో వదిలిపెడతాడు. ఆ అస్త్రంతో ఆ సహితంగా మారీచుడు సంపూర్ణం యోజన శతం క్షిప్తం సాగర సంప్లవే, 100 యోజనాల దూరంలో పెట్టి తాను పడతాడు. మారీచుడు సంహారం చేయడు భగవంతుడు మారీచుడిని. విచేతనం విఘూర్ణంతం, మూర్ఛ అందాడు, ఏం చేయాలో లేదు, ఇక బ్రతుకుతాడో లేదో కూడా అటువంటి పరిస్థితుల్లో పడిపోతాడు మారీచుడు. ఎక్కడ అంటే గోకర్ణ సమీపంలో వచ్చి పడతాడు. నిరస్తం దృశ్య మారీచం రామో లక్ష్మణమబ్రవీత్. చూడు ఆ మారీచుడిని ఎలా పంపించాను అని చెప్పేసి, ఇక వీడిని కూడా శిక్షిస్తాను అని చెప్పేసి ఇత్యుక్త్వా లక్ష్మణం చాషు లాఘవం దర్శయన్నివ. తన హస్తలాఘవాన్ని చూపిస్తూ సుబాహూరసి చిక్షేప సవిద్ద ప్రాపదద్భువి. ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగిస్తాడు భగవంతుడు సుబాహు మీద. సుబాహు అప్పటికప్పుడు చనిపోతాడు. శేషాన్ వాయవ్యమాదాయ నిజగాన మహాయశాః. మిగిలిన వారిని భగవంతుడు తాను అందరినీ కూడా సంహారం చేసేస్తాడు భగవంతుడు. ఈ విధంగా ఎందుకు అన్నటువంటి ప్రశ్న కలుగుతుంది. అప్పుడు క్షరేణ మారీచం అకారణవేక్షిపత్ వచో విరించస్యతు మానయానః అవద్యతాదేన హి తస్య దత్తా జగానజాన్యాన్ రజనీచరానథ. ఇక్కడ సుబాహుకు రుద్రదేవుల వారి వరం ఉంటుంది. దాన్ని చెబుతారు ఆచార్యుల వారు. రరక్షయజ్ఞంచ మునేర్నిహత్య సుబాహుమీశాన గిరావిమృత్యం. ఆ యజ్ఞాన్ని సంరక్షణ చేస్తూ సుబాహువును ఈశానగిరా విమృత్యం, రుద్రదేవుల వారి వరం ఉంటుంది సుబాహువుకు. ఆ సుబాహువును భగవంతుడు, ఆ రుద్రదేవుల వారి వరమున్నా కూడా ఆ రుద్రదేవుల వారి వరాన్ని అతిక్రమించి భగవంతుడు సంహారం చేసేస్తాడు. అంటే దేవతా వరాన్ని కూడా అతిక్రమించేటువంటి సామర్థ్యం భగవంతుడికి మాత్రమే ఉన్నది తప్ప వేరే వారికి లేదు. ఇక ఈ మారీచుణ్ణి ఎందుకు వదిలిపెట్టాడు అంటే శరేణ మారీచ మథారణవేక్షిపత, సముద్రంలో పడేస్తాడు. వచో విరించస్యతు మానయాన, బ్రహ్మదేవుల వారు వరాన్నిచ్చింటారు. అందువల్ల ఆ బ్రహ్మదేవుల వారి వరానికి ఒక విశిష్టమైనటువంటి గౌరవాన్ని ఇచ్చి తాను సముద్రంలో పడేస్తాడు. ఎందువల్ల అంటే అవధ్యతాతేనహి తస్య దత్తా, బ్రహ్మదేవుల వారు అవధ్యత్వ వరాన్ని ఇచ్చింటారు మారీచుడికి. అందువల్ల ఒకసారి అవధ్యుడిగా వదిలిపెట్టేస్తాను, రెండవసారి మృగ రూపంలో వచ్చినప్పుడు సంహారం చేస్తాను అన్నటువంటిది భగవంతుడి సంకల్పం. ఆ సంకల్పానికి అనుగుణంగా
ఇక్కడ రుద్రదేవుల వారి వరమున్నా కూడా సుబాహును సంహారం చేస్తాడు భగవంతుడు. మారీచుడిని మాత్రం బ్రహ్మదేవుల వారి వరాన్ని తాను అంగీకరించి దానికి ఒక ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని ఇచ్చి అతన్ని సముద్రంలో పడవేస్తాడు అన్నటువంటి అంశాన్ని మనకు చెబుతాడు. సతేన పరమాస్త్రేణ ఈ విధంగా సుబాహూరసి చిక్షేప సవిద్ద ప్రాపతద్భువి శేషాన్ వాయవ్యమాదాయ మిగిలిన అందరి రాక్షసులను వాయవ్యాస్త్రంతో వాళ్ళందరినీ కూడా సంహారం చేసేస్తాడు భగవంతుడు. సహత్వా రాక్షసాన్ సర్వాన్ యజ్ఞాన్ రఘునందన యజ్ఞానికి విఘ్నాన్ని కలిగించేటువంటి ఆ రాక్షసులందరినీ కూడా భగవంతుడు సంహారం చేసేసి ఋషిభి పూజితస్తత్ర యథేంద్రో విజయీపురా ఋషులందరూ కూడా చాలా సంతోషించి విజయీ భవ అని ఆశీర్వాదాన్ని చేస్తారు. యజ్ఞం పరిసమాప్తమవుతుంది. విశ్వామిత్రుల వారి ఆనందానికి అవధినే లేదు, అంత సంతోషం కలుగుతుంది. నిరీచిగా దిశో దృష్ట్వా కాకుస్తమిదమబ్రవీత్ కృతార్థోస్మి మహాబాహో కృతం గురువచస్త్వయా. నేను కృతకృత్యుణ్ణయ్యాను శ్రీరామచంద్ర, నీవు గురు వచనాన్ని పరిపాలన చేసి వశిష్ఠుల వారు గురువులు పురోహితులు, అదేవిధంగా తండ్రి గురుస్థానంలో ఉన్నటువంటి వాడు, అదేవిధంగా గురువులు ఇప్పుడు ఉన్నటువంటి వారు విశ్వామిత్రులు, ముగ్గురి మాటలను అనుసరించి నీవు యజ్ఞాన్ని సంరక్షణ చేశావు శ్రీరామచంద్ర. సిద్ధాశ్రమమిదం సత్యం కృతం రామ మహాయశ. ఇక్కడ నాకు సిద్ధిని కలిగించావు శ్రీరామచంద్ర, ఈ నామాన్ని సిద్ధాశ్రమం అనేటువంటి నామాన్ని సార్థకం చేశావు, చాలా సంతోషం అని రామచంద్రుణ్ణి ప్రశంసించి ఆ యజ్ఞ సమాప్తి అయిపోయింది. సాయంకాలం అవుతూ ఉన్నది. అందరూ కూడా కలిసి సంధ్యావందనానికి వెళతారు. ఆ రాత్రిని అక్కడే పూర్తి చేసుకొని వాళ్ళందరూ కూడా పూషతులు ముదితౌ వీరో ప్రహృష్టేన అంతరాత్మన ఉదయం ప్రభాతాయాంతు శర్వర్యాం కృత పౌర్వాణిక క్రియౌ ఉదయం చేయవలసినటువంటి అన్ని కార్యాలను అనుష్ఠానాన్ని చేసుకొని విశ్వామిత్రులు అందరూ ఋషులు అందరూ కూడా అక్కడి నుండి బయలుదేరుతారు. అభివాద్య మునిశ్రేష్టం గలంతమివ పావకం. ఇక మేమేం చేయాలి, మాకు ఆదేశించమని ప్రార్థన చేస్తే ఆ ఋషులందరూ కూడా విశ్వామిత్రుల వారిని ముందు పెట్టుకొని మాటలను చెబుతారు. మైథిలస్య నరశ్రేష్ఠ జనకస్య భవిష్యతి యజ్ఞ పరమధర్మిష్ఠస్తత్ర యాస్యామహే వయం. ఇక్కడే సమీపంలోనే కొంత దూరంలో మిథిలా పట్టణం ఉన్నది. అక్కడ జనక వంశం వారు పరిపాలించేటువంటి మిథిలా పట్టణం, అక్కడ యజ్ఞం జరుగుతూ ఉన్నది. అందరూ కలిసి ఆ యజ్ఞానికి బయలుదేరదాము, మీరు కూడా మా వెంబడి రావాలి. అక్కడ ఒక దివ్యమైనటువంటి ధనస్సు ఉన్నది. ధనురత్నం తత్రైకం ద్రష్టుమర్హసి తద్ధి పూర్వం నరశ్రేష్ఠ దత్తం సదసి దైవతై. వీరి వంశానికి అర్థాత్ ఇదే జనక మహారాజు సీతా తండ్రి అయినటువంటి అతడు తాను తపస్సు చేసి యజ్ఞం చేస్తూ ఆ దివ్యమైనటువంటి ధనస్సును తాను పొందాడు. ఏమిటా విశేషము, దాన్ని చెబుతారు. అప్రమేయ బలం ఘోరం మఖే పరమభాస్వరం. దాని శక్తి అనితర సాధారణం. దేవతలు కాని, గంధర్వులు కాని, అసురులు కాని, రాక్షసులు కాని ఎవ్వరూ కూడా దాన్ని బిగించలేరు. సామాన్యంగా ధనస్సు అంటే అది విప్పే ఉంటుంది. ఎప్పుడు కార్యం యుద్ధానికి వెళ్ళాలి అప్పుడు ధనస్సును ఆ వింటిని వంచి కట్టుకొని విల్లు సిద్ధం చేసుకుంటారు, ధనస్సు సిద్ధం చేసుకుంటారు వారు. ఈ విధంగా ఉన్నది. అటువంటి దివ్యమైనటువంటి ధనస్సు, దాన్ని ఎవ్వరూ కూడా దాన్ని వంచి దాన్ని కట్టలేరు. ధనుషస్తస్య వీర్యంతో జిజ్ఞాసంతో మహీక్షిత. దాన్ని చూడాలి అని వచ్చిన వారు ఎంతో మంది, పైకి లేపలేకపోయారు ఎంతో మంది, లేపినా కూడా దాన్ని వంచి కట్టలేదు. అటువంటి తద్ధనుర్నరశార్దూల మైథిలస్య మహాత్మనః. ఆ యజ్ఞాన్ని, ఆ ధనస్సును చూడటానికి మనం వెళదాము. అద్భుతమైనటువంటిది అది. యజ్ఞం ఎందుకు, ఆ ధనస్సు ఎందుకు అంటే అది సీతా స్వయంవరం కొరకు పెట్టినటువంటి ధనస్సు అది.
ఆ కథ తర్వాత వస్తుంది. తద్యజ్ఞ ఫలం తేన మైథిలేనోత్తమం ధను యాచితం నరశార్దూల సునాభం సర్వదైవతై. అది పినాక ధనస్సు అని రుద్రదేవుల వారిచ్చినటువంటి దివ్యమైనటువంటి ధనస్సు. ఎవ్వరు కూడా లేపలేరు. మరి ఎవరూ లేపలేరు అంటే దాన్ని తీసుకురావడం ఎలా అంటే, మళ్ళీ జనక మహారాజు బ్రహ్మదేవుల వారికి ప్రార్థన చేసుకోగా, రుద్రదేవుల వారికి ప్రార్థన చేసుకోగా వారు అనుగ్రహించారు. నీ సేవకులు కొంతమంది ఒక శకటం మీద, బండి మీద దాన్ని తీసుకొని రావచ్చు అని చెబుతారు. అదే విధంగా తీసుకొని వచ్చేవారు. ఆయాగభూతం నృపతేస్తస్య వేష్మని రాఘవ అర్చితం వివిధైర్గంధైర్ ధూపైశ్చాగరుగంధిభి. దానికి ప్రతిరోజు విశిష్టమైనటువంటి పూజలన్నీ కూడా జరుగుతాయి. అందువల్ల మనం బయలుదేరదాము అని చెప్పి ఆ వనదేవతలకు అందరికీ కూడా చెప్పి విశ్వామిత్రుల వారు అక్కడి నుండి బయలుదేరతారు. స్వస్తి వస్తు గమిష్యామి సిద్ధాశ్రమాదహం. ఈ సిద్ధాశ్రమం నుండి నేను బయలుదేరుతాను, మీకందరికీ కూడా స్వస్తి, మంగళం కలగని అని చెప్పేసి ఉత్తరే జాహ్నవీ తీరే హిమవంతం శిలోచ్చయం. ఉత్తరంలో ఉన్నటువంటి హిమవత్ పర్వతం, దాని సమీపంలో ఉన్నటువంటి జనక మహారాజు పట్టణానికి వెళుతూ ఉన్నారు. సిద్ధాశ్రమానికి ప్రదక్షిణం చేసుకొని ఉత్తర దిక్కుగా వారు బయలుదేరుతూ ఉన్నారు. తం ప్రయాంతం మునివరం అన్వయాత్ అనుసారిణం శకటీశతమాత్రంచ ప్రయాణే బ్రహ్మవాదినాం. అక్కడ వారు వెళ్ళేటప్పుడు శకటీశత 100 ఎడ్ల బళ్ళు తీసుకొని వెళుతూ ఉన్నారు ప్రయాణానికి. ఎందువల్ల అంటే వారి అగ్నిహోత్రాది సకల సంభారాలను తీసుకొని మునులందరూ కూడా కలిసి వెళుతూ ఉన్నారు. ఆ అక్కడ ఉన్నటువంటి మృగపక్షులన్నీ కూడా అవి కూడా వారిని వెంబడిస్తే వస్తూ ఉన్నాయి. మృగపక్షిణాశ్చైవ సిద్ధాశ్రమ నివాసిన అనుజగ్ముర్ మహాత్మానం విశ్వామిత్రం మహాముని. చూడండి వాడికి ఎంత జ్ఞానం. వీళ్ళందరూ వెళుతూ ఉన్నారు అంటే వాళ్ళ వెంబడి మనం కూడా వెళ్ళాలి అని చెప్పేసి శుకపికాది పక్షులు, మృగాలు, గోగులు అన్నీ కూడా బయలుదేరి వెళుతూ ఉన్నాయి. వాసం చక్రుర్మునిగణ షోడా కూలే సమాహిత. షోడా అన్నటువంటి నది ప్రాప్తిస్తుంది. దాని సమీపంలో వాళ్ళందరూ కూడా అక్కడే ఉంటారు. దివాకరుడు అస్తంగతమయ్యాడు. అక్కడే స్నానం చేసి రాత్రి చేయవలసినటువంటి హోమాదులన్నింటినీ కూడా చేస్తారు. విశ్వామిత్రం పురస్కృత్య నిషేధుర్ అమితోజస రామోపి సహ సౌమిత్రిం మునిస్థానభిపూజ్య చ. మళ్ళీ విశ్వామిత్రుల వారిని అడుగుతూ ఉన్నాడు. భగవాన్ కోన్వయం దేశ సమృద్ధ వనశోభిత. ఈ దేశ విశేషం ఏమిటి, దీని గురించి నాకు చెప్పండి అన్న వెంటనే విశ్వామిత్రుల వారు ఆ దేశ విశేషాన్ని గురించి చెబుతారు. బ్రహ్మయోనిర్మహానాసీత్ కుశో నామ మహాతపాః. బ్రహ్మదేవుల వారి పూర్వం బ్రహ్మదేవుల వారికి మానసపుత్రుడిగా కుష అన్నటువంటి ఒక వ్యక్తి తాను జన్మించాడు. అక్లిష్ట వ్రత ధర్మజ్ఞ. అతడికి ధర్మంలో విశిష్టమైనటువంటి ఆసక్తి. సజ్జన ప్రతిపూజక. సజ్జనులను నిరంతరంగా ఆరాధించేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి తాను సమహాత్మ కులీనాయాం యుక్తాయాం సుగణోల్పణాన్ వైదర్భ్యాం జనయామాస చతుర సదృశాన్ సుతాన్. యుక్తమైనటువంటి కాలంలో వివాహాన్ని చేసుకొని విదర్భ దేశపు రాజకుమార్తె వైదర్భి అని పేరు, ఆమెను వివాహం చేసుకొని వారి యందు 4 కుమారులు కలుగుతారు కుష మహారాజుకు. ఎవరు వారు అంటే కుషాంబ, కుశనాభ, అధూర్తరజస మరియు వసు అన్నటువంటి వారు 4. వారెటువంటి వారు అంటే మహా తేజస్సు, దీప్తియుక్త, మహా ఉత్సాహవంతులు. ఏ పని కూడా విసుగుతో చేసేవారు కాదు. ప్రతి కర్మలయందు వారికి మహా ఉత్సాహం. క్షత్రధర్మ చికీర్షయ. క్షాత్రధర్మాన్ని విశేషంగా పరిపాలించేటువంటి వారు. తాను వాచ కుశపుత్రాన్ ధర్మిష్టాన్ సత్యవాదిన. వారికి కుష తాను చెబుతాడు, క్రియతాం పాలనం పుత్ర ధర్మం ప్రాప్స్యత పుష్కరం. మీరు రాజ్యభారాన్ని చేయాలి, విశిష్టమైనటువంటి ధర్మాచరణను చేయాలి అని చెప్తే
సరే అని తండ్రి మాటను అంగీకరించి వారందరూ కూడా ఒక్కొక్క పురాలను నిర్మిస్తారు. కుషాంబస్తు మహాతేజ కౌశంబీ మకరోత్పురీ. కుషాంబ తాను ఒక పురాన్ని నిర్మిస్తాడు, ఒక పట్టణాన్ని నిర్మిస్తాడు, దానికి కౌశాంబి అని పేరు. కుశనాభ తాను మహోదయ అన్నటువంటి ఒక పురాన్ని నిర్మిస్తాడు. అధూర్త రజస్సు ధర్మారణ్యం అన్నటువంటి ఒక పురాన్ని నిర్మిస్తాడు. అదే విధంగా వసు అన్నటువంటి వ్యక్తి, అతడు వసుమతి అన్నటువంటి ఒక గిరివజ్ర, ఆ గిరివజ్రానికే వసుమతి అని కూడా పేరు, రెండు పేర్లున్నాయి. అటువంటి పురాన్ని వారు నిర్మిస్తారు. ఏషా వసుమతి రామ వసోస్తస్య మహాత్మన. ఇదే వసుమతి అన్నటువంటి పేరు గల నగరం. ఇక్కడ 5 పర్వతాలు ఉన్నాయి. ఈ 5 పర్వతాలకు మాలాకారంగా షోణ అన్నటువంటి నది ప్రవహిస్తూ ఉన్నది. మగధ దేశంలో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పటికీ ధర్మారణ్యం అన్నటువంటి క్షేత్రం ఉన్నది. సంచార క్రమంలో మహాస్వాముల వారు ఆ ధర్మారణ్యాన్ని కూడా సంరక్షిస్తారు. బీహార్లోనే వస్తుంది అది. అదంతా మగధ దేశం. సుమాగధి నదీ పుణ్య మగధ విశ్రుతాయయ పంచానాం శైలముఖ్యానాం మధ్యే మాలేవ శోభతే. 5 పర్వతాలకు ఒక దండ వేస్తే ఏ విధంగా ఉండాలో ఆ విధంగా అది ప్రవహిస్తుంది. సైషాహి మాగధి, దానికి మాగధి అని కూడా పేరు. పూర్వాభిచరితారామ సుక్షేత్ర సస్యమాలిని. సర్వ సంపద్భరితమైనటువంటి ఆ నదీ ప్రదేశం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. ఆ కుశనాభుడికి కౌశాంబి నగరాన్ని నిర్మించి దాని పరిపాలన చేస్తూ ఉన్నాడు. అతడికి 100 మంది కుమార్తెలు కలుగుతారు. కన్యాశతమనుత్తమం, మహారూప సంపన్నులు. వారు ఘృతాచి అన్నటువంటి అప్సరా స్త్రీ యందు జన్మిస్తారు. వారు యుక్త వయస్సుకు వచ్చిన తర్వాత మహారూపవంతులు, మహా అద్భుతమైనటువంటి అలంకారాలను చేసుకొని ఒకసారి ఉద్యానానికై వెళతారు. వెళితే అక్కడ గాయనము, నర్తనము అన్నీ చేసుకుంటూ సంతోషంగా ఉంటారు. మహా ఆనందం కలుగుతుంది వారికి. ఆ సందర్భంలో వాయు వారిని పరీక్షించడానికి అక్కడికి వస్తాడు. అవాంతర వాయు, దిక్పాలక వాయు. అతతాశ్చారు సర్వాంగ్యో రూపేణ అప్రతిమా భువి ఉద్యాన మధ్యే శోభంతే తారా ఇవగనాంతరే. ఆ సందర్భంలో దృష్ట్వా సర్వాత్మకో వాయురిదం వచనమబ్రవీత్ అహం వ కామయే సర్వా భార్యా మమ భవిష్యత. నేను మిమ్మల్ని అపేక్షిస్తూ ఉన్నాను, మీరందరూ నాకు భార్యలుగా వివాహం చేసుకుంటాను, రండి అని పిలుస్తాను. ఇది మానుష జన్మ. ఇక్కడ యవ్వనం చిరకాలం ఉండదు. దేవతల్లో అయితే చిరకాలం ఉంటుంది. అందువల్ల మీకు దైవత్వాన్ని కూడా ప్రసాదిస్తాను, రమ్మని చెబుతాడు. ఆ మాటలను విని వారందరూ కూడా నవ్వుతారు. నవ్వి, మీరు సర్వ జీవుల లోపల ప్రసరించేటువంటి అంతశ్చరసి భూతానాం, లోపల వాయు సంచారం కలుగుతుంది, అది మీ ద్వారానే కలుగుతుంది. మీ యొక్క ప్రభావం మాకు తెలుసు, కానీ ఎందుకు మమ్మల్ని అవమానం చేస్తూ ఉన్నారు? ఎందువల్ల అంటే మేమందరం కుశనాభ మహారాజు యొక్క కుమార్తెలం. ఒకటి మాత్రం నిశ్చితం, స్వాంతచ్యావయితుం దేవం రక్షామస్తు తపోవయం. మా తపస్సు రక్షించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరైతే మా తండ్రి చూపించి అతన్ని వివాహం చేసుకోమంటే వారిని వివాహం చేసుకుంటాం తప్ప మా తండ్రిని ధిక్కరించి మేము స్వయంగా స్వయంవరాన్ని చేసుకోము. చూడండి ఎంత పెద్ద మాట. అవమన్య స్వధర్మేణ స్వయంవరం ఉపాస్మహే పితాహి ప్రభురస్మాకం దైవతం పరవంచన. మా తండ్రినే మాకు స్వామి, అతడు ఏది శాసిస్తాడో అదే మాకు ధర్మం. యస్యను దాస్యతి పితా సనో భర్త భవిష్యతి. మా తండ్రి ఎవరికైతే మమ్మల్ని కన్యాదానం చేసి ఇస్తాడో అతడే మాకు పతి అవుతాడు తప్ప వేరేవారు కాదు అని చెప్పిన వెంటనే వాయు కాస్త కోపాన్ని ప్రదర్శించి
వారి గాత్రములలో తాను తన శక్తిని తీసేసి వాళ్లను కురూపంగా కుబ్జ పొట్టిగా చేసేస్తాడు. వికృతమైనటువంటి ఆకారం కలుగుతుంది. చూడ్డానికి నిజంగా చాలా అద్భుతమైనటువంటి రూప సౌందర్యం కలవారు 100 మంది కూడాను. కానీ ఈ విధంగా తాహ్కన్య వాయునా భగ్నాహ విభీషణ్ నృపతేర్గృహం, ఎప్పుడైతే వాయువు ఇలా చేశాడో అప్పుడు వారందరూ కలిసి తమ తండ్రి దగ్గరికి వెళతారు. వెళ్ళి నమస్కారం చేసి నిలబడతారు. ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చింది అన్న వెంటనే, మీరు ఎవరికైనా అవమానం చేశారా, ఎవరి మాటనైనా ధిక్కరించారా, ఏం జరిగింది? వాళ్ళు జరిగినదంతా కూడా విన్న తర్వాత సరే రాజు ఆలోచన చేసి ఏం చెయ్యాలి అన్నటువంటి దాన్ని తాను మంత్రులందరినీ కూడా పిలిచి తాను ఆలోచన చేస్తాడు. తాసాం తద్వచనం శ్రుత్వా రాజా పరమధార్మిక ప్రత్యువాచ మహాతేజ కన్యాశతమనుత్తమం. మీరు క్షమాగుణాన్ని ప్రదర్శించారు కదా, అది చాలా ఉత్తమమైనటువంటిది. మీరందరూ ఐకమత్యంతో ఉన్నారు. మా కులానికి సంబంధించినటువంటి విశిష్టమైనటువంటి కులాచారాన్ని సంరక్షించారు. అలంకారోహి నారీణాం క్షమాతు పురుషస్యవా. ఎవరికైనా, పురుషుడికైనా స్త్రీకైనా క్షమ అన్నటువంటిది అలంకారం. దాన్ని మీరు, అది ఒక దివ్యమైనటువంటి తపస్సు, దాన్ని మీరు పరిపాలన చేశారు. ఇది ఏ విధంగా పరిహారం అవుతుంది, అటువంటి దాన్ని నేను ఆలోచిస్తాను అని క్షమాగుణాన్ని విశేషంగా ప్రశంసించి, మంత్రజ్ఞో మంత్రయామాస ప్రధానం సహ మంత్రిభి. నా కుమార్తెలను ఎవరికిచ్చి వివాహం చేయాలి అని చెప్పేసి తన మంత్రులందరినీ కూడా పిలిచి, దేశే కాలేచ కర్తవ్యం సదృశే ప్రతిపాదనం, యోగ్యమైనటువంటి దాన్ని చెప్పండి, అది అంగీకార యోగ్యమైతే అవశ్యంగా స్వీకరిస్తాను అని తాను చెబుతాడు. ఎప్పుడైతే కుశనాభ తాను నగరాన్ని నిర్మిస్తాడో అదే సందర్భంలోనే చూలి అన్నటువంటి ఒక మహాముని తాను ఊర్ధ్వరేతస్కుడై తపస్సు చేస్తాడు. ఉత్తమమైనటువంటి బ్రాహ్మ తపస్సును చేస్తాడు. ఆ తపస్సు చేసేటువంటి ఋషికి ఒక గంధర్వ స్త్రీ, తాను సోమద అన్నటువంటి పేరు గల గంధర్వ స్త్రీ, తాను ఋషుల వారికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లను చేస్తూ వెళుతుంది. వారి యజ్ఞయాగాదులకు, వారి అనుష్ఠానానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది రాకుండా. ఎందుకంటే అనుష్ఠానము తానే చేసుకొని పనులను తానే చేసుకుంటే ఆ పనులు వద్దు అనుష్ఠానము వద్దు అని చెప్పేసి 2 చేతులు జోడించి భగవంతుడికి కర్తవ్య విముఖుడైపోతాడు. కానీ ఇక్కడ తాను, ఆమె ఎవరు సోమద అంటే సాక్షాత్తు ఊర్మిళ అన్నటువంటి అప్సరశాస్త్రి కుమార్తె, గంధర్వ స్త్రీ కుమార్తె. తాను సేవ చేస్తుంది. ఉవాసకాలే ధర్మిష్ట తస్యాస్తుష్టో భవద్గురు. ఎన్నో సంవత్సరాలు వారు తపస్సు చేసుకున్నారు. సంతుష్టులై ఏం కావాలి అని ఎవరినైనా ఉత్తములను సంతోషపరిస్తే చాలు, మళ్ళీ మనం వరాన్ని ప్రార్థించినటువంటి అవసరం లేదు. మహాత్ములకు కోపం తెప్పించిన తర్వాత శాపం ఇవ్వమని అడగవలసిన పని కూడా లేదు. మహాత్ములను సంతోషపరిస్తే వారి నోటి నుండి అనాయాసంగా వచ్చేస్తుంది, అదే మనకు మంగళం. వారు చెప్పకపోయినా వారు మనస్సులో సంతోషిస్తే చాలు, దానివల్ల మనకు మంగళం జరుగుతుంది. ఈ విధమైనటువంటి ప్రసంగం ఉన్నది. ఆ ఋషుల వారు సంతోషించి, ఏం కావాలి, పరితుష్టోస్మి భద్రంతే కింకరోమి తవ ప్రియం, నీకేం కావాలి అడగమ్మా. ఉవాచ పరమప్రీత వాక్యజ్ఞ వాక్యకోవిదం లక్ష్మ్యా సమయితో బ్రాహ్మ్య బ్రహ్మభూతో మహాతప. స్వామి, నాకు ఇంకా వివాహం కాలేదు, నేను ఎవరికి భార్యను కాను, బ్రాహ్మేణ ఉపగతాయాశ్చ ధాతుమర్హసి మే సుతం, నాకు ఒక కుమారుడు కావాలి అన్న వెంటనే బ్రహ్మర్షి పుత్రం అనుత్తమం బ్రహ్మదత్త ఇతి ఖ్యాతం మానసం చూలిన సుతం, తమ మనస్సులో నుండి జన్మించినటువంటి మానస పుత్రులు, వారు మనస్సులో సంకల్పం చేస్తే చాలు కుమారుడు కలుగుతాడు. అటువంటి దివ్య తపస్సులు ఆ చూలి ఋషి. తాను మనస్సులో సంకల్పం చేసి అవశ్యంగా కుమారుణ్ణి ఇస్తాను అని చెప్పేసి తాను మానసపుత్రుణ్ణి ఇచ్చి అతడి
అతడికి బ్రహ్మదత్త అని పేరును పెట్టి ఆ అప్సరశాస్త్రికి సోమదాకు ఇస్తారు. సరాజా సౌమదేయస్తు పురీ అధ్యవసత్తదా. సోమద కుమారుడు, అందువల్ల ఆమె ప్రార్థించినందుకు వచ్చాడు కాబట్టి సౌమదేయ. అతడి పేరు బ్రహ్మదత్త. తాను కాంపిల్య అన్నటువంటి నగరాన్ని రాజధానిగా చేసుకొని తాను పరిపాలన సాగించాడు ఈ బ్రహ్మదత్తుడు. ఈ బ్రహ్మదత్తుడి కథ మహాభారతంలో వస్తుంది, అదేవిధంగా హరివంశంలో కూడా చాలా విస్తారంగా వస్తుంది. అటువంటి సోమదత్తుడి పురం కాంపిల్యం. తరువాత కుశనాభుడు ఆలోచించి పరమధార్మికుడైనటువంటి ఆ కాంపిల్య దేశపు రాజు బ్రహ్మదత్తుడికి నేను నా కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్పేసి తాను ఆలోచన చేసి బ్రహ్మదత్తుడి దగ్గరికి వెళ్ళి, నేను నా 100 మంది కుమారులను ఇస్తాను, నిజంగా వారు రూపలావణ్య సంపన్నులే, కానీ ఇప్పుడు కురూపంగా మారిపోయారు, కానీ నేను మీకే ఇవ్వాలి అని అనుకున్నాను అన్న వెంటనే రాజు కూడా సంతుష్టుడై సరే నేను స్వీకరిస్తాను అని ఒప్పుకున్నాడు. చూడండి ఎంత పెద్ద మనస్సు. కురూపాన్ని ఒకరిని చేసుకోవడమే కష్టం, 100 మందిని ఎలా కానీ వాళ్ళందరూ కూడా బ్రహ్మజ్ఞానులు, విశిష్టమైనటువంటి అపరోక్షాన్ని సంపాదించినటువంటి మహానుభావులు. వారికి తెలుస్తుంది భవిష్యం ఏమిటి అన్నటువంటిది. అటువంటి వారు బ్రహ్మదత్తో మహీపాలస్తాసాం దేవపతిర్యథా. ఇంద్రుడే విధంగా శచికి పతియో ఆ విధంగా అతడు తాను వివాహం చేసుకున్నాడు. యథాక్రమం తతః పాణీం జగ్రాహ రఘునందన. ప్రత్యేకంగా పాణిగ్రహణాన్ని చేసుకున్నాడు. స్పృష్ట మాత్రే తదా పాణో వికుచ్చ విగతజ్వరాహ యుక్తా పరమయా లక్ష్మ్యా బభూ కన్యాశతం తదా. ఎప్పుడైతే వారి పాణిని తన చేతితో అందుకున్నాడో అందరికీ ఉత్తమమైనటువంటి పూర్వం ఏ విధంగా రూపలావణ్య సంపన్నులై ఉండేవారో అటువంటి రూపలావణ్యాన్ని సంపాదించుకున్నారు 100 మంది కూడా. అప్పుడు కుశనాభుడికి కూడా చాలా సంతోషం కలిగింది. వారి యొక్క శాపం నుండి వీళ్ళందరూ కూడా ముక్తులయ్యారు అని అనిపిస్తుంది. అందరూ చాలా సంతోషించారు. కృత్వోద్వాహం తతో రాజానం బ్రహ్మదత్తం మహీపతి. తన ఊర్లోనే కౌశాంబిలోనే తాను వివాహం చేసి అందరినీ కూడా పంపిస్తాడు. ఈ విధంగా అందరూ వివాహం చేసుకుని వెళ్ళిన తర్వాత తనకు పుత్ర సంతానం లేదు అని చెప్పేసి కుశనాభ తాను ఆలోచన చేసి పుత్రకామేష్టి యాగాన్ని చేసి తాను ఒక ఉత్తమమైనటువంటి పుత్రుణ్ణి కనాలి అని ఆలోచన చేస్తాడు. ఆ సందర్భంలో తన తండ్రి అయినటువంటి కుశ తాను వచ్చి చెబుతాడు, పుత్రతే సదృశ పుత్రో భవిష్యతి సుధార్మిక. నీకు ఉత్తమమైనటువంటి నీవలే ధర్మాత్ముడైనటువంటి కుమారుడే నీకు కలుగుతాడు. చూడండి, వెనుకటికంతా కూడా సంతానం కావాలి అన్నటువంటిది మాత్రం ప్రధానం కాదు, ధర్మిష్ఠులైనటువంటి సంతానమే కావాలి అని దాని కొరకే 1000 సంవత్సరాలు తపస్సు చేసేవారు, ఉత్తములైనటువంటి వారి సేవను చేసేవారు. దిలీప మహారాజు యొక్క కథలో మనం వింటాం. ఆ వశిష్ఠుల వారు చెప్పిన వెంటనే గోవును అనుసరించి, గోవు కూర్చుంటే కూర్చోవాలి, లేస్తే లేచి నిలబడాలి. నందిని దాని వెంబడి అలా వెళ్ళి సేవ చేస్తారు రాజపత్ని ఇద్దరు కూడా. ఈ విధంగా గురువులు ఏది ఆదేశిస్తే దాన్ని చేయడం తప్ప ఎందుకు ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు ఇప్పుడైతే ఇక ఆ కార్యాన్ని మేము ఎందుకైనా చెప్పాము అని అనిపించేట్టుగా చేసేస్తాం. ఎందుకు చేయాలండి? ఏం ప్రయోజనం? 3 రోజుల్లో అవుతుందా? వారంలో అవుతుందా? మన ప్రారంభం ఎంత ఉంది మనకెవరికి తెలుసు చెప్పండి. కార్యం అయ్యేంత వరకు చేస్తూనే ఉండాలి. తాను పుత్రేష్టి యాగాన్ని చేసిన తర్వాత తన తండ్రి అనుగ్రహం ఉన్నది, దేవతలు కూడా సంతోషించారు. గాధిం ప్రాప్స్యసితేనత్వం కీర్తిం లోకేచ శాశ్వతి. గాధి అన్నటువంటి ఉత్తమమైనటువంటి సంతానాన్ని నీవు పొందుతావు అని చెబుతారు. చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. కుశనాభ తాను కస్యచిత్ కాలస్య కుశనాభస్య ధీమతః జజ్ఞే పరమధర్మిష్టో గాధిరిత్యేవ నామతః. అతడికి గాధి అన్నటువంటి పేరే వస్తుంది. సాక్షాత్తు దేవేంద్రుడే గాధిగా ఇక్కడ వస్తూ ఉన్నాడు. అప్పుడు విశ్వామిత్రుల వారు చెబుతారు, సపిత మమ కాకుస్తా గాది పరమధార్మిక. ఆ గాది ఎవరో కాదు శ్రీరామచంద్ర, నా తండ్రి అని విశ్వామిత్రుల వారు చెబుతారు. ఆ గాది కుమారుడే
విశ్వామిత్రుడు సాక్షాత్తు దేవేంద్రుడి అవతారం గాధి. ఆ గాధి కుమారుడే విశ్వామిత్రుల వారు. కుశవంశ ప్రసూతోస్మి కౌశికో రఘునందన కుశనాభ గాధి. గాధి తర్వాత నేను జన్మించాను, అందువల్ల నాకు కౌశిక అని పేరు. కుశ వంశంలో నేను వచ్చాను కాబట్టి కౌశిక అని పేరు. ఎన్నోసార్లు ప్రారంభం నుండి కౌశిక కౌశిక అని వాల్మీకి మహర్షి తాను సంబోధన చేస్తూ వెళతారు. అందువల్ల నాకంటే ఒక పూర్వజ భగినీ చాపి మమ రాఘవ సుబ్రత, నాకు ఒక అక్క ఉన్నది, ఆమె పేరు సత్యవతి అని. వీరి కథ దీంట్లో వస్తుంది. రుచిక ప్రజాపతికి ఇచ్చి వివాహం చేస్తారు. ఆ రుచిక ప్రజాపతి తాను రెండు విశిష్టమైనటువంటి మంత్రసిద్ధమైనటువంటి అన్నాలను యజ్ఞంలో తయారు చేసి ఒకటి తన భార్యకు ఇంకొకటి తన అత్తగారికి ఇస్తారు. ఇస్తే ఆ అత్తగారు ఏం చేస్తారు, అమ్మాయికి అల్లుడు ఒక ప్రేమతో ఒక రెండు మంత్రాలు ఎక్కువ చదివి ఉండవచ్చేమో అని వైస్ వర్సా చేసేసుకుంటారు. అంటే ఆ తన అమ్మాయి తినేది తాను తింటుంది, తల్లి తినవలసింది తను సత్యవతి తింటుంది. అప్పుడు ఆ ప్రజాపతి రుచిక ప్రజాపతుల వారికి చాలా బాధ కలుగుతుంది. వాళ్ళు క్షత్రియులు, అందువల్ల క్షాత్ర కుమారుడు జన్మించాలి అని నేనిచ్చాను, మరి మీరు ఈ విధంగా బ్రాహ్మణ కుమారులు జన్మించాలి, అందువల్ల నీకిస్తే అది విపరీతం అయిపోయింది, వేరే లేదు. అప్పుడు కాళ్ళ వేళ్ల మీద పడి సత్యవతి అడుగుతుంది, ఏమైనా చేసి దీన్ని పరిహారం చేయండి అని. పరిహారం కష్టము, నీ కుమారుడు కాకపోయినా మనవడైనా పుడతాడు అని. ఆ మనవడే ఎవరో కాదు, సాక్షాత్తుగా పరశురాముల వారు జన్మిస్తారు. జమదగ్ని పరశురామ. ఇది రుచిక ప్రజాపతి సత్యవతి వారికి జమదగ్ని వారికి సాక్షాత్తు పరశురాముల వారు. ఇక్కడ బ్రాహ్మ తపస్సు ఒకటి ఉన్నది కదా, తన అత్తగారు తినేసింది. దానివల్ల రాజుగా జన్మించినా కూడా విశ్వామిత్రుల వారు కాలాంతరంలో ఆ తపస్సు అది వ్యర్థం కాదు. విశిష్టమైనటువంటి తపస్సు రుచిక ప్రజాపతుల వారి మంత్రసిద్ధి చూడండి. తర్వాత వారు బ్రహ్మర్షులుగా మారతారు. ఇదే విశ్వామిత్రుల వారు. ఇది జరిగినటువంటి కథ. ఆ సత్యవతి రుచిక ప్రజాపతులకి ఇచ్చి వివాహం చేస్తారు. ఆమె సశరీరంగా స్వర్గానికి వెళుతుంది. ఆమె ఒక రూపంతో కౌశికి అన్నటువంటి మహా నది ప్రవహిస్తుంది. దివ్యా పుణ్యోదకారమ్య హిమవంత ఉపాసిత, హిమవత్ సానువుల్లోనే అది ప్రవహిస్తుంది. లోకానికి హితాన్ని చేకూరుస్తూ నా భగిని ఎల్లప్పుడూ ఉన్నది. అందువల్ల నాకు నా అక్క మీద ప్రేమ ఎక్కువ. అందువల్ల హిమవత్ పార్శ్వంలోనే నేను కూడా నిరంతరంగా అక్కడే ఉంటాను. బహిన్యా స్నేహ సంయుక్త కౌశిక్యాం రఘునందన. అక్కడే ఆశ్రమాన్ని చేసుకొని నేను అక్కడ ఉంటాను, సిద్ధాశ్రమానికి వస్తూ ఉంటాను. సాతు సత్యవతి పుణ్య సత్యే ధర్మే ప్రతిష్ఠిత పతివ్రత మహాభాగా కౌశికి సరితాంబరా. శ్రేష్టమైనటువంటి నది, మహాపతివ్రత స్త్రీ, సత్యధర్మములను ఎల్లప్పుడూ పాలించినటువంటిది. ఇది పురాణాల్లో వింటాం, కానీ సత్యాన్ని ధర్మాన్ని పాలించడం అంత సులభం కాదు. ఎన్నోసార్లు అనిపిస్తుంది, అదొక్కడి పోతే ఏమిటి, అన్ని చేస్తాం, ఏదో ఒక్కటి తప్పు, అది తెలుస్తుంది ఇది తప్పు అని, కానీ చేయకుండా ఉండలేం. అటువంటి తప్పును చేసేది, అది కూడా చేయకుండా కాయ వాచ మనస ఎక్కడా మనకు దోషం రాకుండా చేయడం అన్నటువంటిది చాలా కష్టం. అటువంటిది వారు వెనకటి వారు అంత అతి సూక్ష్మమైనటువంటి సత్యధర్మాలను కూడా పాలించారు. అహం హి నియమాద్రామా హిత్వా తాం సముపాగత. ఈ సిద్ధాశ్రమానికి నియమాన్ని అనుష్ఠానం చేయాలి అని చెప్పేసి వచ్చాను. సిద్ధోస్మి తవ తేజస. ఇప్పుడు మీ యొక్క అనుగ్రహంతో నేను సిద్ధుణ్ణయ్యాను. ఏష రామ మమోత్పత్తి స్వస్య వంశస్య కీర్తిత దేశస్య చ మహాబాహో యన్మాం త్వం పరిపృచ్ఛసి. ఇది నా యొక్క విశిష్టమైనటువంటి మా వంశోత్పత్తి. ఏ దేశం గురించి నీవైతే అడిగావో అదంతా కూడా నేను మీకు చెప్పాను. అర్ధరాత్రం సమీపిస్తూ ఉన్నది. చెట్లన్నీ కూడా అవి నిశ్శబ్దమయ్యాయి. అంతా కూడా మృగపక్షులన్నీ కూడా పడుకున్నాయి. ఘోరమైనటువంటి తపస్సు అంధకారం వ్యాపించింది. ఇక చాలు, అందరూ విశ్రాంతిని తీసుకోండి అని చెప్పారు. అందరూ కూడా సంతోషంతో అక్కడ పడుకున్నారు. చూడండి ఎంత విశ్వామిత్రుల వారి ఇన్ఫర్మేషన్ ఎంత అద్భుతంగా ప్రతి ఒక్క దాన్ని
శ్రీరామచంద్రుడు మన కొరకు అడిగినట్టుగా ఉన్నాయి ఇవన్నీ కూడా. ఎంత అద్భుతమైనటువంటి కథలు. ఇంకా తర్వాత కూడా ఇంకా అనేకమైనటువంటి కథలన్నీ కూడా మనకు చెబుతారు. వారి యొక్క ఆదర్శమైనటువంటి వ్యక్తిత్వాలు ఇదే మనం రామాయణం ద్వారా తెలుసుకోవలసినటువంటివి. ప్రతి ఒక్కరూ కూడా ధర్మాన్ని ఏ విధంగా పరిపాలన చేశారు. ఏ సమస్య వచ్చినా చూడండి, అందరూ కురూపులైపోతే పోతే పోయింది వాయుదేవుల వారి వెంబడి వెళ్ళిపోదాము అని వాళ్ళు అనలేదు. మా తండ్రి ఎవరికి ఇస్తే వారినే మేము అనుసరిస్తాము అన్నటువంటి ఆ సందర్భంలో కూడా అతీ దుఃఖ ప్రసంగంలో ఇక జీవితాంతం ఇలాగే ఉండిపోతే అది కూడా చెప్పలేము. కానీ వారు తండ్రి మీద భక్తితో తిరిగి వస్తారు. మళ్ళీ ఉత్తమమైనటువంటి భగవంతుడు పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో పాస్ అవుతూనే ఉండాలి. ఫెయిల్ అయితే మాత్రం మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. అటువంటి ప్రసంగాలు ఎన్నో కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా విశ్వామిత్రుల వారి కథనే ఉన్నది. చాలా అద్భుతంగా గౌతమ మహర్షి ద్వారా దాన్ని చెబుతారు. ఈ విధంగా ఏమముక్త మహాతేజ విరరామ మహాముని సాధు సాత్వికితం సర్వే మునయో హ్యభ్యపూజయన్. ఆ విశ్వామిత్రుల వారి కథనంతా విని అందరూ కూడా చాలా సంతోషించారు. కుశికా నామయం వంశో మహానాం మహాన్ ధర్మపరస్వద. ఈ కుశిక వంశం మహాధర్మిష్టమైనటువంటి వంశం. బ్రహ్మ తేజస్సు కలవారు మహాత్ములు ఈ కుశవంశంలో జన్మించారు. విశేషంగా మీరే విశ్వామిత్రుల వారు అని చెప్పేసి ఈ కౌశికి శ్రేష్టమైనటువంటి నది అందరినీ ఉద్ధరిస్తుంది అని చెప్పి రామోపి సహసౌమిత్రి కించిదాగత విస్మయ ప్రశస్య మునిషార్దూలం నిద్రాం సంపతేవతే. అందరూ కూడా అక్కడ విశ్రమించారు అని చెబుతూ ఇక్కడితో ఇవాళ ప్రవచనాన్ని సమాప్తి చేస్తూ ఉన్నారు. శ్రీకృష్ణార్పణమస్తు. కాయేన వాచా మనసా ఇంద్రియైర్వా బుద్ధ్యాత్మనామానుసృత స్వభావం కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీకృష్ణార్పణమస్తు. హరయే నమః.